హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఒంటరిగా ఉన్నావని తప్పుడు మనుషుల్ని ఎంచుకోకు. దాహం వేస్తుందని విషం తాగలేం కదా! ఈ ఒక్క వాక్యం జీవితంలో చాలా పెద్ద సత్యాన్ని మనకు గుర్తుకు చేస్తుంది. మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి. చుట్టూ ఎంతోమంది ఉన్నా మనల్ని అర్థం చేసుకునే ఒక్క మనిషి కూడా లేడనే భావన కలుగుతుంది. మాట్లాడాలనిపించినప్పుడు వినేవారు ఉండరు. బాధను పంచుకోవాలనిపించినప్పుడు భుజమిచ్చేవారు కనిపించరు. అప్పుడు మనసు ఒక తోడు కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఆ వెతుకులాటలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి తమ జీవితంలోకి ఎవరినైనా ఆహ్వానించడం. ఆ వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా, మన విలువను గౌరవిస్తాడా, లేక మన బలహీనతను ఉపయోగించుకుంటాడా అనే విషయాలను ఆలోచించకుండా కేవలం ఎవరైనా ఉండాలి అనే ఆలోచనలతో దగ్గర చేసుకోవడం. కానీ గుర్తుంచుకోండి, ఒంటరితనం ఒక సమస్య కావచ్చు, కానీ తప్పులు మనుషుల సహవాసం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒంటరితనం కొంతకాలం మాత్రమే బాధపెడుతుంది, కానీ తప్పుడు మనుషులు ఇచ్చే గాయాలు సంవత్సరాలు గడిచినా మనసులో మిగిలిపోతాయి. కొన్నిసార్లు అవి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి, మనపై మనకున్న నమ్మకాన్ని కూల్చేస్తాయి. ప్రేమ, స్నేహం, బంధాలపై ఉన్న విశ్వాసాన్ని కూడా నాశనం చేసేస్తాయి. దాహం వేసిందని విషం తాగలేం, ఎందుకంటే అది మన ప్రాణాన్ని తీసేస్తుందని మనకు తెలుసు. అలాగే ఒంటరిగా ఉన్నామని మన జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ నమ్మలేం, ఎందుకంటే కొందరు మన జీవితాన్ని అందంగా మార్చడానికి రారు, మరింత గందరగోళంగా మార్చడానికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇదే విషయం గురించి. ఎందుకు ఒంటరితనం మనల్ని తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది? ఎందుకు కొందరు కేవలం ఒక తోడు కోసం తన విలువైన జీవితాన్ని తప్పుడు వ్యక్తుల చేతుల్లో పెడతారు? అలాంటి మనుషులను ఎలా గుర్తించాలి? ఒంటరిగా ఉండడం మరియు తప్పు మనుషులతో ఉండడం మధ్య ఏది మంచిది? మరియు మన జీవితంలో సరియైన వ్యక్తులను ఎలా ఎంచుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మార్చగలదు, మీ మనస్సును కాపాడగలదు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలదు. ఒంటరితనం. ఈ ఒక్క పదం వినడానికి చిన్నదే అయినా దాని వెనక దాగి ఉన్న భావోద్వేగం చాలా పెద్దది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. కొందరికి అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, మరికొందరికి అది నెలలు, సంవత్సరాలుగా కూడా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఒంటరితనం అంటే కేవలం మన చుట్టూ ఎవరూ లేకపోవడం కాదు. కొన్నిసార్లు వందల మంది మధ్యలో ఉన్నా మనసు ఒంటరిగానే ఉంటుంది. మన బాధను అర్థం చేసుకునే వ్యక్తి లేరని అనిపించినప్పుడు, మన మాటలను వినే చెవి కనిపించినప్పుడు మనసు నెమ్మదిగా ఒక ఖాళీని అనుభవించడం మొదలు పెడుతుంది. ఆ ఖాళీని భర్తీ చేయాలనే కోరిక సహజమే, ఎందుకంటే మనిషి ఒంటరిగా జీవించడానికి సృష్టించబడలేదు. ప్రేమ, స్నేహం, అనుబంధం, ఆదరణ ఇవన్నీ ప్రతి మనసుకు అవసరం. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు మనసు ఎవరో ఒకరి కోసం వెతకడం ప్రారంభిస్తుంది. కానీ ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. వారికి నిజంగా మంచి వ్యక్తి కావాలనే కాదు, కేవలం ఎవరో ఒకరు కావాలి అనిపిస్తుంది. అప్పుడు సరియైన వ్యక్తిని వెతకడం ఆగిపోతుంది. దాని స్థానంలో ఎవరైనా సరే అనే ఆలోచన మొదలవుతుంది. అదే చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా తింటే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే భావోద్వేగంగా, బలహీనంగా ఉన్నప్పుడు ఎవరినైనా నమ్మితే జీవితం దెబ్బతింటుంది. చాలా సందర్భాల్లో తప్పుడు మనుషులు మన బలాన్ని చూసి దగ్గరకు రారు, మన బలహీనతను చూసి వస్తారు. మనకు తోడు కావాలని తపన పడుతున్న సమయంలో, మనం బాధలో ఉన్న సమయంలో, మనం అర్థం కావాలని కోరుకుంటున్న సమయంలో కొందరు మన జీవితంలోకి ప్రవేశిస్తారు. మొదట్లో వారు ఎంతో మంచివారిలా కనిపిస్తారు, మన బాధలు వింటారు, మనకు కావలసిన మాటలు చెప్తారు, మన మనసుకు దగ్గరవుతారు. అప్పుడు మనం ఒక విషయం మర్చిపోతాం. ఒక వ్యక్తి మన ఒంటరితనాన్ని తగ్గిస్తున్నాడని, అతను మన జీవితానికి సరియైన వ్యక్తి అవుతాడని కాదు. ఎందుకంటే కొందరు మన జీవితంలో శాశ్వతంగా ఉండడానికి రారు, తాత్కాలిక అవసరాలను ఉపయోగించుకోవడానికి మాత్రమే వస్తారు. కానీ ఒంటరితనంలో ఉన్న మనసు ఈ నిజాన్ని వెంటనే గుర్తించలేదు, ఎందుకంటే అది ప్రేమ కోసం, ఆదరణ కోసం, అర్థం చేసుకునే వ్యక్తి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే
కొన్నిసార్లు చిన్న శ్రద్ధను కూడా నిజమైన ప్రేమగా భావిస్తుంది. చిన్న మాటను కూడా గొప్ప అనుబంధంగా ఊహించుకుంటుంది. అక్కడి నుంచే బాధ మొదలవుతుంది. మనిషి జీవితంలో తీసుకునే అత్యంత ప్రమాదకరమైన నిర్ణయాలు చాలాసార్లు ఒంటరితనం నుంచే పుడతాయి. ఎందుకంటే ఆ సమయంలో మనం మన హృదయంతో ఆలోచిస్తాం, బుద్ధితో కాదు. అందుకే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒంటరిగా ఉండడం ఒక పరిస్థితి మాత్రమే, అది శాశ్వతం కాదు. కానీ తప్పుడు మనుషులను జీవితంలోకి ఆహ్వానించడం ఒక నిర్ణయం. ఆ నిర్ణయం యొక్క ప్రభావం చాలా కాలం ఉంటుంది. కాసేపు ఒంటరిగా ఉండడం వల్ల ఏమీ కోల్పోరు. కానీ తప్పు వ్యక్తిని నమ్మడం వల్ల మీ ప్రశాంతతను, మీ ఆత్మగౌరవాన్ని, మీ ఆనందాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే జీవితంలో ఒక విషయం నేర్చుకోవాలి. తోడు కోసం తొందరపడకండి. మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఎదురు చూడండి. ఎందుకంటే ఒంటరితనం మిమ్మల్ని కొంతకాలం బాధపెడుతుంది, కానీ తప్పుడు మనుషులు మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తారు. ఒక ప్రశ్న: తప్పుడు మనుషులు మన జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా తప్పుడు వాళ్ళని వెంటనే తెలిసిపోతుందా? లేదు. అదే వారి గొప్పతనం. అదే చాలా ప్రమాదకరం. ఎందుకంటే చెడ్డ మనుషులు ఎప్పుడూ నేను చెడ్డవాణ్ణి అని చెప్పుకొని మన జీవితంలోకి రారు. వారు మంచి మాటలతో వస్తారు, మధురమైన హామీలతో వస్తారు, మనపై కావలసినంత శ్రద్ధను చూపిస్తూ వస్తారు. అందుకే చాలామంది మొదట వారిని నమ్మేస్తారు, కానీ కాలం గడిచే కొద్దీ వారి అసలు స్వభావం బయటపడుతుంది. మొదటి సంకేతం ఏమిటంటే, వారు మీ బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చినట్లు నటిస్తారు, కానీ మీ ఆనందంలో నిజంగా సంతోషపడరు. మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టరు. మీ ఎదుగుదల వారిని ఇబ్బంది పెడుతుంది. నిజమైన వ్యక్తి మీ కన్నీళ్లను మాత్రమే కాదు, మీ చిరునవ్వును కూడా ప్రేమిస్తాడు. కానీ తప్పుడు వ్యక్తి మీ బలహీనతలను మాత్రమే ఇష్టపడతాడు. ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని నియంత్రించడం సులభమవుతుంది. ఇక రెండో సంకేతం, వాళ్ళ మాటలు గొప్పగా ఉంటాయి, కానీ పనులు ఖాళీగా ఉంటాయి. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నిన్ను ఎప్పటికీ వదలను, నీ కోసం ఏదైనా చేస్తాను. ఇలాంటి మాటలు చెప్పడం చాలా సులభం, కానీ నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది. అవసరం వచ్చినప్పుడు పక్కన నిలబడని వ్యక్తి ఎంత అందంగా మాట్లాడినా మీ జీవితానికి సరి అయిన వ్యక్తి కాదు. ఇక మూడో సంకేతం, వాళ్ళు మీ ఆత్మగౌరవాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తారు. మొదట సరదాగా మాట్లాడినట్లు అనిపిస్తుంది, తరువాత చిన్న చిన్న విమర్శలు మొదలవుతాయి. ఆ తరువాత మీరు చేసే ప్రతి పనిలో తప్పులే కనిపిస్తాయి. కొద్ది కొద్దిగా మీకు మీ మీద ఉన్న నమ్మకం తగ్గిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే నిజమైన అనుబంధం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది, తప్పుడు అనుబంధం మిమ్మల్ని కిందికి లాగేస్తుంది. ఇక నాలుగో సంకేతం, వాళ్ళు మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని అంగీకరించరు, మీ ఆలోచనలను గౌరవించరు, మీరు ఎలా ఉన్నారో అలా ప్రేమించరు. వారికి నచ్చినట్లు మీరు మారితేనే మీకు విలువ ఇస్తారు. కానీ గుర్తుంచుకోండి, నిజంగా ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించడు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు మీ ప్రశాంతతను దూరం చేస్తారు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకు ఎక్కువ బాధ, ఎక్కువ గందరగోళం, ఎక్కువ ఆందోళన కలుగుతుంటే ఒక్కసారి ఆలోచించండి, అది ప్రేమ, అది స్నేహమా, లేక అది ఒక భావోద్వేగ బంధన? ఎందుకంటే నిజమైన వ్యక్తి మీ జీవితంలో ప్రశాంతతను తీసుకొస్తాడు, తప్పుడు వ్యక్తి సమస్యలను తీసుకొస్తాడు. చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. ఎవరైనా మనపై శ్రద్ధ చూపితే చాలు వారిని మంచి వ్యక్తిగా భావిస్తారు. కానీ శ్రద్ధ చూపడం మాత్రమే సరిపోదు. గౌరవం ఉండాలి, నిజాయితీ ఉండాలి, నమ్మకం ఉండాలి, మనసు ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే ఆ బంధం ఎంత అందంగా కనిపించినా ఒకరోజు ఆ బంధం బాధగా మారుతుంది. అందుకే జీవితంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, తప్పుడు మనుషులు మొదట మనకు కావలసిన దాన్ని ఇస్తారు, నిజమైన మనుషులు మనకు అవసరమైన దాన్ని ఇస్తారు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించిన రోజే మన జీవితంలో చాలా బాధలు తగ్గిపోతాయి. ఎందుకంటే మన హృదయాన్ని కాపాడుకోవడం అంటే ప్రతి ఒక్కరిని నమ్మడం కాదు, ఎవరిని నమ్మాలో తెలుసుకోవడం. ఒంటరితనం వల్ల తప్పు వ్యక్తిని ఎంచుకోవడం సులభం, కానీ జీవితాన్ని మార్చే తెలివైన నిర్ణయం ఏమిటంటే కొంతకాలం ఒంటరిగా ఉండడం మంచిది, కానీ జీవితాంతం బాధ పెట్టే వ్యక్తితో ఉండడం కాదు. ఒంటరితనం ఇది బయట ఉన్న పరిస్థితి కాదు, ఇది మనసులో ఏర్పడే ఒక భావన. అందుకే చాలామంది మధ్యలో ఉన్న కొందరు ఒంటరిగా ఫీల్ అవుతారు, మరికొందరు ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా జీవిస్తారు. అసలు తేడా ఎక్కడుంది? తేడా వారి మనస్సులోనే ఉంది.
చాలామంది తమ సంతోషాన్ని ఇతరుల చేతుల్లో పెడతారు. ఎవరో ఒకరు వస్తేనే నేను సంతోషంగా ఉంటాను, ఎవరో నన్ను ప్రేమిస్తేనే నాకు విలువ ఉంటుంది, ఎవరో నన్ను అర్థం చేసుకుంటేనే నా జీవితం సంపూర్ణమవుతుంది అని నమ్మడం మొదలు పెడతారు. కానీ అదే పెద్ద పొరపాటు. ఎందుకంటే మీ విలువను నిర్ణయించేది ఇతరులు కాదు, మీ విలువను నిర్ణయించేది మీరే. ఒక వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడని మీలో విలువ లేదని కాదు, ఒక బంధం విఫలమైందని మీరు విఫలమైన వ్యక్తి అని కాదు, ఒకరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు అర్థం కావడానికి అర్హులు కాదని కాదు. చాలాసార్లు మనం కోల్పోయింది మన విలువను కాదు, మన విలువను గుర్తించలేని వ్యక్తులే. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజే ఒంటరితనం మీద మీ విజయం మొదలవుతుంది. ఎందుకంటే ఒంటరితనాన్ని జయించడానికి మొదట చేయాల్సింది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. మీతో మీరు మాట్లాడడం నేర్చుకోండి, మీ ఆలోచనలను గౌరవించండి, మీ కలలను విలువైనవిగా భావించండి, మీకు మీరే ఒక మంచి స్నేహితులుగా మారండి. ఎందుకంటే మీతో జీవితాంతం ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మీరు మాత్రమే. ఇంకో ముఖ్యమైన విషయం, ఒంటరిగా ఉండడం మరియు ఒంటరిగా అనిపించడం రెండూ వేర్వేరు. ఒంటరిగా ఉండడం ఒక పరిస్థితి, ఒంటరిగా అనిపించడం ఒక ఆలోచన. మీ జీవితాన్ని లక్ష్యాలతో, అభిరుచులతో, కొత్త అనుభవాలతో నింపినప్పుడు ఒంటరితనానికి స్థలం తగ్గిపోతుంది. ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోండి, పుస్తకాలు చదవండి, మీ కుటుంబంతో సమయం గడపండి, మీ కలల కోసం కష్టపడండి. మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు మీ ఆనందం కోసం ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆకలి ప్రేమ కోసం కాదు, ఆమోదం కోసం. అందరూ నన్ను ఇష్టపడాలి, అందరూ నన్ను అంగీకరించాలి అనే కోరిక మనల్ని చాలా తప్పుదారుల్లోకి తీసుకెళ్తుంది. కానీ నిజం ఏమిటంటే మీరు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మీరు మీకు నచ్చితే చాలు, మీరు మీ విలువలను తెలుసుకుంటే చాలు. ఎందుకంటే తన విలువ తెలిసిన వ్యక్తి ఎప్పుడూ తప్పుడు మనుషుల కోసం తన గౌరవాన్ని త్యాగం చెయ్యడు. తనను పట్టించుకోని వారి కోసం తన మనశ్శాంతిని కోల్పోడు. తనను గౌరవించని వారి కోసం తన జీవితాన్ని వృధా చేసుకోడు. అలాంటి వ్యక్తి ఒంటరిగా ఉండాల్సి వచ్చినా భయపడడు. ఎందుకంటే అతనికి తెలుసు, తాత్కాలిక ఒంటరితనం కంటే శాశ్వతమైన మనశ్శాంతి చాలా విలువైనది అని. జీవితంలో కొన్నిసార్లు దేవుడు కొంతమందిని మన నుంచి దూరం చేస్తాడు. వారిని కోల్పోవడం శిక్ష కాదు, కొన్నిసార్లు అది రక్షణ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఉండడానికి రారు. కొంతమంది మనకు పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. ఆ పాఠం నేర్చుకున్న తర్వాత వారిని వదిలేయడం కూడా అవసరమే. కాబట్టి ఇకపై ఒంటరితనం వచ్చినప్పుడు భయపడకండి, దాన్ని ఒక అవకాశంగా చూడండి. మీ గురించి మీరు తెలుసుకునే అవకాశంగా, మీ విలువను మీరే గుర్తించే అవకాశంగా చూడండి. మరియు మీ జీవితానికి నిజంగా అర్హులైన వ్యక్తుల కోసం ఎదురు చూసే అవకాశంగా. ఎందుకంటే తన విలువ తెలిసిన వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి భయపడడు. ఎందుకంటే అతనికి తెలుసు, తప్పు మనుషులతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం ఎంతో గొప్పదని. జీవితంలో ఒక నిజం ఉంది, కొత్త వ్యక్తులను జీవితంలోకి ఆహ్వానించడం కంటే మనకు హాని చేస్తున్న వ్యక్తులను వదిలేయడం చాలా కష్టం. ఎందుకంటే మనం వారితో కేవలం సమయాన్ని మాత్రమే పంచుకోలేదు, మన భావోద్వేగాలను పంచుకున్నాం, మన రహస్యాలను చెప్పుకున్నాం, మన ఆశలను, మన కలలను, బాధలను వారితో ముడిపెట్టుకున్నాం. అందుకే వారు మనకు నష్టం చేస్తున్నారని తెలిసినా చాలామంది వారిని వదిలివేయలేరు. బహుశా మారిపోతారేమో, ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటారేమో, ఇంతకాలం ఉన్న బంధాన్ని ఎలా వదిలేస్తాను అనే ఆలోచనలతో అదే బాధలో కొనసాగుతుంటారు. కానీ ఒక ప్రశ్న మీకు మీరు వేసుకోండి, ఒక బంధం మీ ఆనందాన్ని తీసేస్తుంటే, మీ ప్రశాంతతను నాశనం చేస్తుంటే, మీ ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంటే అది నిజంగా బంధమా లేక ఒక భారమా? చాలాసార్లు మనం ఒక వ్యక్తిని ప్రేమించడం వల్ల కాదు, వారితో ఉన్న జ్ఞాపకాలను వదులుకోలేక వారితోనే ఉండిపోతాం. గతంలో వారు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం వారు చేస్తున్న తప్పులను పట్టించుకోకుండా ఉంటాం. కానీ జీవితం గతంతో కాదు, ప్రస్తుతం ఎలా ఉన్నామనే దానితో ముందుకు సాగుతుంది. ఒకప్పుడు మంచి వ్యక్తిగా ఉన్నాడని ఇప్పుడు కూడా మంచివాడే అని కాదు, ఒకప్పుడు మిమ్మల్ని గౌరవించాలని ఇప్పుడు కూడా గౌరవిస్తున్నారని కాదు. అందుకే మనం జ్ఞాపకాలకు కాదు, ప్రస్తుతం జరుగుతున్న దానికి విలువ ఇవ్వాలి. మరొక ముఖ్యమైన విషయం, తప్పు వ్యక్తులను వదిలేయడం అంటే వారిని ద్వేషించడం కాదు, వారిపై కోపం పెట్టుకోవడం కాదు. ఇది కేవలం మన మనశ్శాంతిని కాపాడుకోవడం.
ఎలా అంటే మనకు సరిపోని చెప్పులను ఎంత ఇష్టమైనా రోజంతా వేసుకొని నడవలేం కదా, అవి మన కాళ్లకు గాయపరుస్తాయి. అలాగే మన జీవితానికి సరిపోని వ్యక్తులను ఎంత ప్రేమించినా వారితో ఉండడం మన మనసును గాయపరుస్తుంది. కొన్నిసార్లు దూరం కావడం ఓటమి కాదు, అదే గొప్ప విజయం అవుతుంది. ఎందుకంటే ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు, కొన్ని యుద్ధాల నుంచి బయటపడడమే గెలుపు అవుతుంది. తప్పుడు వ్యక్తులను వదిలివేయడానికి ధైర్యం కావాలి, ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతకాలం ఒంటరితనం రావచ్చు, బాధ కలగవచ్చు, జ్ఞాపకాలు వెంటాడవచ్చు. కానీ ఆ తాత్కాలిక బాధ వెనక ఒక గొప్ప బహుమతి ఉంటుంది. ఆ బహుమతే మీ మనశ్శాంతి. ఉదయం లేచినప్పుడు గుండెల్లో భారంగా అనిపించని జీవితం, ఎవరినో కోల్పోతామనే భయం లేకుండా నవ్వగలిగే స్వేచ్ఛ, మనల్ని మనం గౌరవించుకునే ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఒక తప్పు వ్యక్తిని వదిలేసిన తర్వాతే చాలామందికి దొరుకుతాయి. అందుకే గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉండదు. మీ సమయం విలువైంది, మీ మనసు విలువైంది, మీ ప్రశాంతత అమూల్యమైనది. వాటిని కాపాడుకోవడం స్వార్థం కాదు, అది మీ స్వీయ గౌరవం. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, మీరు కోల్పోయింది ఒక వ్యక్తిని కాదు, మీకు సరిపోని ఒక అధ్యాయాన్ని మాత్రమే అని. అప్పుడు మీరు గ్రహిస్తారు, కొన్ని తలుపులు మూసివేయడం బాధాకరమే, కానీ వాటిని తెరిచి ఉంచడం ఇంకా బాధాకరం. అందుకే అవసరమైతే వదిలేయండి, ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ముందుకు వెళ్ళడానికి కొంతమందిని వెనక్కి వదిలేయాల్సిందే. ఈ ప్రయాణం మొత్తం నుంచి మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం. ఒంటరిగా ఉండడం ఒక శాపం కాదు, తప్పు మనుషులతో ఉండడమే నిజమైన శాపం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక తోడు కావాలి. ప్రతి హృదయం ప్రేమను కోరుకుంటుంది, ప్రతి మనసు స్నేహాన్ని కోరుకుంటుంది. ఆ మనసు అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది. అది సహజం, కానీ ఆ కోరిక ఎంత నిజమో మన ఆత్మగౌరవం కూడా అంతే నిజం, మన విలువ కూడా అంతే ముఖ్యం. అందుకే ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒంటరితనం వల్ల తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు జీవితాంతం బాధనే మిగులుస్తాయి. ఒక క్షణికమైన ఖాళీని నింపుకోవడానికి జీవితాంతం మోసే గాయాన్ని కొనుక్కోవద్దు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఖాళీని ఎవరో ఒక వ్యక్తితోనే నింపాల్సిన అవసరం లేదు. కొన్ని ఖాళీలను కాలం నింపుతుంది, కొన్ని ఖాళీలను మన ఎదుగుదల నింపుతుంది, కొన్ని ఖాళీలను మన ఆత్మవిశ్వాసం నింపుతుంది. కానీ మరికొన్ని ఖాళీలను దేవుడు సరియైన సమయంలో సరియైన వ్యక్తులను పంపి నింపుతాడు. కానీ అప్పటి వరకు మీ విలువను మర్చిపోవద్దు, మీ హృదయాన్ని తక్కువగా అంచనా వేయొద్దు, మీ ప్రశాంతతను ఎవరి కోసం త్యాగం చేయవద్దు. ఎందుకంటే మీరు కోల్పోయిన ప్రతి వ్యక్తి నష్టమే కాదు, కొన్నిసార్లు అది జీవితానికి వచ్చిన ఒక హెచ్చరిక, కొన్నిసార్లు భగవంతుడు ఇచ్చిన రక్షణ అనుకోండి, మరికొన్నిసార్లు అది మీకోసం తెరుచుకోబోయే మంచి భవిష్యత్తుకు మార్గంగా చూడండి. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నట్లయితే బాధపడకండి, మీ జీవిత కథ ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా చాలా అధ్యాయాలు మిగిలే ఉన్నాయి. ఇంకా మిమ్మల్ని గౌరవించే మనుషులు కలవాల్సి ఉంది, ఇంకా మీ విలువను గుర్తించే బంధాలు రావాల్సి ఉన్నాయి, ఇంకా మీ జీవితాన్ని అందంగా మార్చే అవకాశాలు మీ ముందుకు రావాల్సి ఉన్నాయి. కాబట్టి కేవలం ఒంటరిగా ఉన్నాననే కారణంతో మీ ప్రమాణాల్ని తగ్గించుకోవద్దు, మీ గౌరవాన్ని అమ్ముకోవద్దు, మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. దాహం వేసిందని విషం తాగలేం కదా, అలాగే ఒంటరిగా ఉన్నామని తప్పుడు మనుషులను జీవితంలోకి ఆహ్వానించకూడదు. కొంతకాలం ఒంటరిగా నడవడం మంచిది, కానీ తప్పు వ్యక్తితో జీవితాంతం నడవడం కాదు. గుర్తుంచుకోండి, మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ మీకు తోడుగా ఉండరు, కానీ మీ విలువను గుర్తించే ఒక్క వ్యక్తి చాలు మీ జీవితంలోని అన్ని గాయాలను మర్చిపోయేలా చేయడానికి. అంతవరకు మీకు మీరే తోడుగా ఉండండి, మీకు మీరే బలంగా నిలబడండి, మీకు మీరే విలువను ఇచ్చుకోండి. ఎందుకంటే ఒంటరితనం మిమ్మల్ని పరీక్షిస్తుంది, కానీ ఆత్మగౌరవం మిమ్మల్ని కాపాడుతుంది. తప్పు మనుషులు తాత్కాలిక ఆనందాన్నిస్తారు, సరియైన మనుషులు జీవితాంతం ప్రశాంతతను ఇస్తారు. ఒంటరిగా ఉన్నారని తప్పుడు మనుషుల్ని ఎంచుకోకు, ఎందుకంటే దాహం వేసిందని విషం తాగలేం కదా. నేనిలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.